For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ప్రతి ఒక్కరికి డౌట్ అండి, అసలు మీరు ట్రాన్స్జెండరా లేదా అబ్బాయా? నా ఇన్స్టాగ్రామ్లో కానీ నా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా మెయిల్ పిక్ కానీ మెయిల్ పోస్ట్ కానీ ఎక్కడ లేదు. అండ్ నేను జర్నీ చేసే టైంలో ట్రైన్లలో బస్ స్టాప్లలో ఇలాంటి వాటిలో మీరు ఇండస్ట్రీలోకి రావడం వల్ల ఏమైనా స్ట్రగుల్స్ పడ్డారా? స్ట్రగుల్స్ అంటే నేను వచ్చిన కొత్తలో యాక్చువల్లీ బస్ స్టాప్ కానీ వాటిల్లో పడుకోవడం, ఇంకా ఫుడ్ లేని రోజులు కూడా చాలా ఉన్నాయి. ట్రాన్స్జెండర్ అని చెప్పేసి అనుకుంటున్నారు. సో దీనివల్ల మీకు ఏర్పడిన స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్రెండ్స్ విషయంలో, రిలేటివ్ విషయంలో ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడడం. ఓకే, నీకు డాన్స్ అంటే ఇష్టమా, యాక్టింగ్ అంటే ఇష్టమా? హాయ్, హలో, నమస్తే, నేను మీ శిల్పారెడ్డి. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు నాతో పాటు ఉన్నారు. ఆయన కూడా మీకు అందరికీ తెలుసు, ఆయన ఎవరో కాదు, ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేస్తాడు, అలాగే యూట్యూబ్ లో షార్ట్స్ కూడా చేసి రీసెంట్ గా జబర్దస్త్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు. సో ఆయన ఒకసారి కలిసి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంతకు ఆయన ఎవరు అనుకుంటున్నారా? మన జబర్దస్త్ లేడీ గెటప్ వెంకీ గారు. హాయ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు వెంకీ గారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ అండి. ఓకే, వెంకీ గారు జబర్దస్త్ లోకి అసలు ఎలా ఎంట్రీ ఇచ్చారు? నేను జబర్దస్త్లోకి అంటే యాక్చువల్లీ నూకరాజ్ అన్న టీంలో ఒక అబ్బాయి చేస్తాడు సైడ్ క్యారెక్టర్స్. సో ఆ అబ్బాయి ద్వారా నేను ఎంట్రీ ఇచ్చాను అక్కడికి. ఓకే, నూకరాజ్ ద్వారా నూకరాజ్ అన్న టీంలో ఒక అబ్బాయి చేస్తాడు, ఆ అబ్బాయి ద్వారా నేను జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చాను. అసలు మీ పూర్తి పేరేంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? నా పూర్తి పేరు వచ్చేసి వెంకటేష్, అందరు వెంకి వెంకి అని పిలుస్తుంటాడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అంటే మమ్మీ డాడీ అంతా వ్యవసాయమే. ప్రాపర్ వచ్చేసి గద్వాల్. మమ్మీ డాడీ అన్నయ్య వాళ్ళంతా వ్యవసాయమే చేస్తారు. సో నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను. ప్రతి ఒక్కరికి డౌట్ అండి, అసలు మీరు ట్రాన్స్జెండరా లేదా అబ్బాయా? ప్రతి ఒక్కరికి డౌట్, ఈవెన్ నాకు కూడా డౌటే. అసలు ఏంటి అసలు? అంటే నేను కొన్ని యూట్యూబ్ లో ట్రాన్స్జెండర్స్ గురించి కొన్ని కంటెంట్లు చేస్తున్నా. సో దానివల్ల చాలా మందికి డౌట్ ఉండొచ్చు. అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ లో కానీ నా యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా మెయిల్ పిక్ కానీ మెయిల్ పోస్ట్ కానీ ఎక్కడ లేదు. సో అందరూ డౌట్ పడడంలో తప్పలేదు. సో నేను అబ్బాయిని ఓన్లీ షూటింగ్స్ కోసం లేడీ గెటప్ వేస్తాను అనమాట. సో నేనేమి ట్రాన్స్జెండర్ని కాదు, అమ్మాయిని కాదు, టోటలీ అబ్బాయిని. ఓకే, అబ్బాయి అని అంటున్నారు, బట్ కానీ అసలు మీరు ప్రతి వీడియోలో కూడా ట్రాన్స్జెండర్ వీడియోస్ ఉంటున్నాయి. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. ఒక గుడ్ మెసేజ్ అయితే ఇస్తున్నారని మేము కూడా చూసాము. అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది మీరు? యాక్చువల్లీ నేను డాన్స్ క్లాస్కి వెళ్ళే టైంలో మా డాన్స్ క్లాస్కి ఒక 2 మెంబర్స్ డాన్స్ నేర్చుకోవడానికి ట్రాన్స్జెండర్స్ వచ్చారు. సో వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడేటప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో నేను అప్పుడు డిసైడ్ అయినమాట, సో నా ద్వారా వీళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో, కొంచెం వీళ్ళు కూడా మంచి వాళ్ళని చూపించవచ్చేమో, సో ట్రై చేద్దాము అనేసి ట్రై చేసి చూసా. మంచి రెస్పాన్సిబిలిటీ వచ్చింది. సో వాళ్ళు కూడా కొంతమంది వీడియోస్కి కామెంట్స్ పెట్టడం, థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు, మా గురించి మంచి వీడియోస్ చేస్తున్నారు, మేము ఉన్నాము సమాజంలో, మాకంటూ వాల్యూ ఇవ్వాలని మాకు మంచిగా చేసి చూపిస్తున్నారు అన్నట్టు వాళ్ళు రిప్లై ఇచ్చేసరికి, అంటే నాకు కూడా ఇంకా తప్పే ముందు చేద్దాము, ఇంకా కొంచెం వాళ్ళ గురించి జనాలు తెలుసుకుంటారు కదా అనేసి నేను ఇలా కంటెంట్లు కంటిన్యూ చేసుకుంటే ఇలా వచ్చేసారు. ఓకే, ఇలా చేయడం వల్ల మరి మీ పేరెంట్స్ అయినా మీ రిలేటివ్స్ అయినా ఎలా రిసీవ్ చేసుకున్నారు? నాకైతే ఇంట్లో ఫుల్ సపోర్ట్, మమ్మీ డాడీ అన్నయ్య వదిన ఆల్మోస్ట్ అందరు ఫుల్ సపోర్ట్. రిలేటివ్స్ అంటే కొంతమంది సపోర్ట్ లేదు. సో మ్యాక్సిమం నేను మెయిన్ పిల్లర్ మన ఫ్యామిలీ. సో వాళ్ళు సపోర్ట్ ఉంది కాబట్టి నేను రిలేటివ్స్ గురించి పెద్దగా పట్టించుకోను. ఓకే, ఇప్పుడు మీరు ఆల్రెడీ ట్రాన్స్జెండర్ గా చేశారు కదా వీడియోస్. సో నాకు తెలిసి మీకు ఫ్రెండ్షిప్ ఉంటుంది ఎవరితోటి, మన ట్రాన్స్జెండర్ తోటి? లేదు, యాక్చువల్లీ ట్రాన్స్జెండర్స్ నాకు ఎవరు ఫ్రెండ్షిప్ లేరు. ఆ డాన్స్ క్లాస్ లో జాయిన్ అయిన ఇద్దరు ఓన్లీ అక్కడ వరకు మాట్లాడడమే. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ ఉండి మెసేజ్లు చేయడం లేదా ఫోన్లు మాట్లాడడం ఇలాంటివి ఏమీ లేదు. జస్ట్ వాళ్ళు అక్కడ డిస్కషన్ చేసిన విషయాలు. అండ్ నేను జర్నీ చేసే టైంలో ట్రైన్లలో బస్ స్టాప్లలో ఇలాంటి వాటిని వాళ్ళని చూస్తాను కదా, అవి గమనించి నేను ఓన్గా స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం, అంతేగాని వాళ్ళు ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు నాకు. అంతేనా? ఓకే, సో ట్రాన్స్జెండర్ గా అంటే వీడియోస్ చేస్తున్నారు, ఈ లేడీ గెటప్ వేయడం వల్ల మీకేమైనా యూజ్ ఉందా? యూజ్ అంటే ఇప్పుడు నేను సపోజ్ ఉండగలుగుతున్నాను, నా కాళ్ళ మీద నేను నించొని నాది నేను సంపాదించుకొని తినగలుగుతున్నాను అంటే లేడీ గెటప్.
లేడీ గెటప్ వల్లే మీరు సంపాదించుకుంటున్నారు అంటారు. లేడీ గెటప్. ఓకే, సో ఈ లేడీ గెటప్ వేస్తున్నారు, సో నాకు తెలిసి ట్రాన్స్జెండర్ అని చెప్పేసి అనుకుంటున్నారు. సో దీనివల్ల మీకు ఏర్పడిన స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా? స్ట్రగుల్స్ అంటే లైక్ ఫ్రెండ్స్ విషయంలో, రిలేటివ్ విషయంలో ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడడం, అంటే ఎవరు ఫేస్ టు ఫేస్ మాట్లాడరు. మన ముందు మంచిగానే మాట్లాడతారు, మన వెనకాల చాలా మాట్లాడతారు. సో అలా ఫ్రెండ్స్ విషయంలో కొన్ని స్ట్రగుల్ ఫేస్ చేశాను. రిలేటివ్స్ కూడా కొంచెం నా ముందు మంచిగానే మాట్లాడిన తర్వాత ఎలా అని మాట్లాడుకునేవి కొన్ని ఫేస్ చేశాను. బట్ నేను అవేం పట్టించుకోవాలి. అంటే నేనేంటో నాకు తెలుసు, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అనే విషయం పక్కన పెడితే నేనేంటో నాకు తెలుసు, నేను ఎందుకు బాధపడాలి, నాలో ఉన్న కళని చూపించుకుంటున్నాను, అంతేగాని నేనేం తప్పు చేయట్లేదు కదా అనేసి నేను మూవ్ అయిపోయాను. ఓకే, సో అంటే ఇప్పుడు ఆల్రెడీ కామెంట్స్ నేను చూస్తుంటాను. సో కామెంట్స్ వల్ల లేదంటే కాల్స్ వల్ల అంటే డిఫరెంట్గా ఏమైనా మెసేజ్ అయినా కాల్స్ ఏమైనా వచ్చాయా? మ్యాక్సిమం నేను చేసే వీడియోస్కి ఎప్పుడు డిఫరెంట్గా కామెంట్స్ కానీ డిఫరెంట్గా కాల్స్ అయితే రాలేదండి. ఏ కాల్స్ వచ్చినా ఇప్పుడు మీరైతే ఎలా అన్నారో అలా ప్రతి ఒక్కరు మంచి మెసేజ్ ఇస్తున్నారు. మీ వీడియోస్ మోటివేషన్స్ చాలా బాగుంటాయి, అలాగే ఇంకా మూవ్ అవ్వండి, ఇంకా మంచి చేయండి, మా అందరి సపోర్ట్. నాకు ఇలాంటి కామెంట్సే కానీ బ్యాడ్ కామెంట్స్ నాకు తెలిసినంత రాలేదు, రావద్దు అని కూడా అనుకుంటున్నా. అంతేనా? అంటే మెసేజ్లు అయితే చూస్తా అనమాట. అంటే ప్రతి ఒక్కరు కామెంట్ అది కామన్, అది కామెంట్స్ చూడడం అనేది. సో చూసాను, ఏమైనా వల్గర్ గా ఇలా కామెంట్స్ పెట్టడం అయినా, అంటే ఒక ట్రాన్స్జెండర్ గా మీరు వీడియోస్ తీస్తున్నారనమాట. సో తీస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే డిఫరెంట్ గా చూడడము ఇలా ఏమైనా? డిఫరెంట్గా అంటే ఒక్కోసారి ఫ్రెండ్స్ లిస్ట్లోనే డిఫరెంట్గా చూడడం, కానీ అదర్ పీపుల్స్, నాకు తెలియని పీపుల్స్ డిఫరెంట్గా చూడడం, లేకపోతే తెలియని వాళ్ళు డిఫరెంట్గా కామెంట్స్ పెట్టడం, ఇలా అయితే నేను ఫేస్ చేయలేదు. నా ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళే కొంచెం డిఫరెంట్గా మాట్లాడుకోవడం, నా గురించి డిఫరెంట్గా చూడడం, ఇవి నేను ఫేస్ చేశాను. ఓకే, ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను యాజ్ అన్ మా లేడీ గెటప్ యాక్టర్స్ గురించి చెప్పాలనుకున్నాను, అండ్ ట్రాన్స్ గురించి కూడా. ఒకటి, లేడీ గెటప్ యాక్టర్ అంటే ఏంటంటే మేము 10 నిమిషాల స్కిట్ కోసం 1 or 2 hours రెడీ అయ్యి మీ ఎంటర్టైన్మెంట్ కోసం మేము నవ్వించడానికి మేము ఎంతో కష్టపడతాం. కానీ చాలా మంది స్క్రీన్లో వచ్చిన వాల్యూ మ్యాక్సిమం బయట ఇవ్వరు. స్క్రీన్లో చాలా వాల్యూ ఇస్తారు, అరే పలానా స్కిట్ పలానా వాళ్ళు బాగా చేశారు అని. అది స్క్రీన్ తర్వాత బయటకు వచ్చామనుకో, వీళ్ళు ఏంటలేరా లేడీ గెటప్స్ అన్నట్టు కొంచెం చిన్న చూపు చూసి మాట్లాడడం. సో అలా కాకుండా మేము చేసే ఎంటర్టైన్మెంట్ చూడండి, లైక్ మేము వేసుకునే కాస్ట్యూమ్ విషయం పక్కన పెడితే మేము మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, అండ్ మేమే మీ గురించి బ్యాడ్గా మాట్లాడడం, మిమ్మల్ని కొట్టడం, చేయడం, తిట్టడం, మ్యాక్సిమం ఏది ఉన్నా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసి మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి మేము ఇంత కష్టపడుతున్నాం. సో దయచేసి లేడీ గెటప్స్ గురించి అందరూ అని కాదు, కొందరు ఉంటారు చీప్గా మాట్లాడడం, చీప్గా థింకింగ్ చేసుకోవడం, ఇలాంటివి తగ్గిస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా ట్రాన్స్ విషయానికి వస్తే చాలా మంది, అంటే కొందరు ఉన్నారు, నేను అందరూ ట్రాన్స్జెండర్స్ పర్ఫెక్ట్, అందరూ ట్రాన్స్జెండర్స్ మంచి వాళ్ళని కూడా నేను చెప్పా. కొంతమంది చేసే పని వల్ల చాలా మంది మంచి ట్రాన్స్జెండర్స్ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే చాలా మంది ట్రాన్స్జెండర్స్ అనాథ ఆశ్రమాలకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారంట నేను తెలుసుకోవడంలో. చాలా మంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గానే మన గాంధీ హాస్పిటల్లో రీసెంట్ గా ఇంటర్వ్యూ ద్వారా బయటపడ్డారు, ఆమె పెద్ద డాక్టర్ అంట, తను ఒక ట్రాన్స్జెండర్. సో ఎవరో 2-3 చేసే వాళ్ళ వల్ల మిగతా ట్రాన్స్జెండర్ అందరికి పేరు వస్తుంది, కానీ అందరూ అలా ఉండరు. మనం వాళ్ళతో మంచిగా మాట్లాడితే వాళ్ళు కూడా మనతో మంచిగానే మాట్లాడతారు, మంచిగానే బిహేవియర్ చేస్తారు. అవును, కరెక్టే. మరి మీ యూట్యూబ్ సంపాదన ఎంత అండి? యూట్యూబ్ సంపాదన అదేం లేదండి, పర్లేదు. అంటే ఆల్రెడీ 8 lakhs వరకు ఉన్న సబ్స్క్రైబర్స్. ప్రతి వీడియో నేను ఆల్రెడీ చూస్తూ ఉంటాను, మీకు పెద్ద ఫ్యాన్ అనుకోండి. ఎందుకంటే చాలా బాగా ఒక గుడ్ మెసేజ్ ఇస్తారనమాట. ఓకే, ఇంకా ఫ్యూచర్ లో ఫర్దర్ గా ఎలాంటి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారు? ప్రెసెంట్ అయితే నేను వైఫ్ అండ్ హస్బెండ్ స్టార్ట్ చేశాను, అండ్ కామెడీ కూడా స్టార్ట్ చేశాను. చాలా మంది కామెడీ సెట్ అవుతుంది అన్నారు, బట్ కాకపోతే నేను వైఫ్ అండ్ హస్బెండ్ గురించి కూడా మెసేజ్ ఇవ్వాలనుకుంటాను. ఎందుకంటే చాలా మంది హస్బెండ్స్ ఎలా ఉంటారంటే, అందరూ అని కాదు కొందరు ఉంటారు, లైక్ వైఫ్ ఎవరితో అయినా కామన్ గా మాట్లాడినా అనుమానించడం, గొడవలు పెట్టేసుకొని విడిపోయిన ఫ్యామిలీలు చాలా ఉన్నాయి. చిన్న విషయానికే డైవర్స్ ఇవ్వడం, అండ్ అత్త కోడల్స్ కూడా గొడవపడడం చీటి మాటికి, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో వాటి గురించి కూడా నేను కొంచెం మెసేజ్ ఇవ్వాలి, అందరు ఇలా ఉండరు. సో చూసి ఏదైనా సరే కళ్ళతో చూసిన తర్వాతనే నిజాలు తెలుసుకొని అది కూర్చొని డిస్కషన్ చేయాలన్నట్టు నేను వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కొంచెం స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఓకే, మరి జబర్దస్త్ లో ఇప్పుడు ఎలాగో స్కిట్లు చేస్తున్నారు కదా, ఒక స్కిట్ కి ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు మీకు? స్కిట్ కి రెమ్యునరేషన్ అంటే పర్లేదు, స్కిట్ ని బట్టి ఉంటది, క్యారెక్టర్ బట్టి స్కిట్ ని బట్టి ఉంటది, బట్ హ్యాపీ. మీరు ఇండస్ట్రీలోకి రావడం వల్ల ఏమైనా స్ట్రగుల్స్ పడ్డారా?
స్ట్రగుల్స్ అంటే నేను వచ్చిన కొత్తలో యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇక్కడ స్టే చేసి నాకంటూ రూమ్ మెయింటెనెన్స్ ఇవన్నీ చేసుకోగలుగుతున్నాను. సో వచ్చిన కొత్తలో అయితే నాకంటూ ఇక్కడ ఏం లేదు. గద్వాల్ అని చెప్పాను కదా, రేపు షూట్ ఉందని నైట్ కాల్ చేస్తే గద్వాల్ నుంచి నేను నైట్ ఏదో ఒక వెహికల్ పట్టుకొని రావడం, బస్ స్టాప్ అంటే రూమ్ లేని స్థితిలో నేను ఇక్కడికి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 3 or 4 ఎర్లీ మార్నింగ్. అన్నయ్య వాళ్ళు వేసి అన్నయ్య వాళ్ళు ఫ్రెష్ అయ్యి మళ్ళీ ప్రాక్టీస్ రిహర్సల్స్ ప్లేస్కి వచ్చేంత వరకు బస్ స్టాప్ ఉంటుంది కదా, రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాప్ కానీ వాటిల్లో పడుకోవడం. ఇంకా ఫుడ్ లేని రోజులు కూడా చాలా ఉన్నాయి. అంటే అప్పుడు నాకు సపోర్టింగ్ అంత ఏం లేదు. అంటే నాన్న వాళ్ళు ఒప్పుకున్నారు, ఓకే చేస్తాను నాన్న, నేను వెళ్తాను, నాకు ఇలా ఇంట్రెస్ట్, నేను చేయాలనుకుంటున్నాను అంటే సరే వెళ్ళు చేసుకో, బట్ జాగ్రత్త అది అని చెప్పి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసేవాళ్ళు. బట్ నేనేంటంటే ఇంత చదువుకొని ఇంత ఎదిగాను కదా, మళ్ళీ వాళ్ళని అడగడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నేను అడిగేవాని కాదు. సో చాలా అంటే స్ట్రగుల్ అంటే నాకు మెయిన్ రూమ్ లేని సిచ్యువేషన్స్లో బయట బస్ స్టాప్లలో పడుకోవడము, ఫుడ్ లేకుండా ఉన్న రోజులు చాలా ఉన్నాయి. నాకంటూ ఒక స్టేజ్ వచ్చేంత వరకు చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాను. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ అయిపోయింది. నీకు ఎందుకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఈ సైడ్ ఎందుకు వచ్చారు, ఇండస్ట్రీ వైపు? నేను స్కూల్ టైంలోనే నేను యాక్చువల్ డాన్సర్గా చేసేవాడిని. స్కూల్ టైం నుంచే ఏదైనా ఫంక్షన్స్ వస్తే నేనే కొరియోగ్రఫీ చేసి టీం రెడీ చేసుకొని డాన్స్ చేసి అవి చేసేవాడిని. సో నాకు అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ పైగా చెప్పాలంటే నాన్న కూడా ఆల్రెడీ కళాకారులే, అంటే ఊర్లలో ఉంటారు కదా నాటకాలు వేస్తారు, స్టేజ్ నాటకం. సో నాన్న ఆల్రెడీ చిన్నప్పటి నుంచి కళాకారుడు అనమాట. సో ఆయన ద్వారా నాకు వచ్చింది. ఓకే, నీకు డాన్స్ అంటే ఇష్టమా, యాక్టింగ్ అంటే ఇష్టమా? డాన్స్ అంటేనే చాలా ఇష్టం. మరి యాక్టింగ్ వైపు ఎందుకు వచ్చారు? అరే డాన్స్ కి నేను ఫస్ట్ ట్రై చేశాను, సీట్ అది డి జూనియర్ లో వచ్చింది నాకు ఛాన్స్. డాడీ వాళ్ళు అప్పుడు ఒప్పుకోలేదు. అప్పుడు నా 10th బేసిక్, 10th చదువుకుంటాను, వద్దు స్టడీ ఇంపార్టెంట్, 10th అయిపోయిన తర్వాత ఎటన్నా వెళ్దు నో ప్రాబ్లం అనేసి ఆపేశారు. సో తర్వాత వచ్చేసరికి మళ్ళీ నాకు ఛాన్స్ లేదనమాట. ఇంకప్పుడు సరే ఒక ఆడిషన్కి వెళ్తే అక్కడ సెలెక్ట్ అయిపోయా యాక్టర్గా. సరే ఇలా యాక్టర్గా ఓకే కదా, సరే చూద్దామని మళ్ళీ నా డిగ్రీ క్లాస్మేట్స్తో డిస్కషన్ చేస్తే ఇలా వచ్చింది మరి ఛాన్స్ ఓకేనా అంటే పర్లేదు చేయి వెంకి అని అన్నారు. సో డాడీ వాళ్ళని అడిగేటప్పుడు ఓకే నా చేయి నో ప్రాబ్లం అని చెప్తే అప్పుడు యాక్టింగ్ ఫీల్డ్లోకి దిగి. ఓకే, ముందు అంటే మూవీస్ లో ఏమైనా చేశారా, లేదు అంటే ఇన్స్టాగ్రామ్ రీల్సా, యూట్యూబ్ లో? లేదు, నేను ఆల్రెడీ స్టార్ట్ చేయడమే మూవీస్ తోటి. నేను 6-7 మూవీస్ చేశాను ఆల్రెడీ. ఓకే, లేడీ గెటప్ తో చేశారా? లేడీ గెటప్ తోటి మూవీస్ లో కూడా లేడీ గెటప్ ఎంట్రీ ఇచ్చిందే లేడీ గెటప్ తో. నీకు అసలు ఈ ఐడియా ఎవరు ఇచ్చారు లేడీ గెటప్ వేస్తే బాగుంటది అన్నట్టు? నేను ఆడిషన్కి వెళ్తే ఆడిషన్ లో చేసే టైంలో నేను ఆడిషన్ చేసినప్పుడు అక్కడ సెలెక్ట్ చేసే వాళ్ళు లేడీ గెటప్ అయితే బాగా సూట్ అవుతుంది నీకు, చేస్తావా మరి అన్నట్టు అడిగారు. నేను నాన్న వాళ్ళని అడిగి చెప్తాను, అంత ఈజీగా ఒప్పుకోవడం కుదరదు కదా, లేడీ గెటప్ అంటున్నారు, ఒకసారి డిస్కషన్ చేసి వాళ్ళకి ప్రాబ్లం లేదంటే నేను మూవ్ అవుతానని చెప్పి నాన్న వాళ్ళని అడగడం. అప్పుడు నా క్లాస్మేట్స్ కూడా డిస్కస్ చేశాను, నా డిగ్రీ క్లాస్మేట్స్ కూడా తప్పే ముందు వెంకి నో ప్రాబ్లం, అదేం తప్పు కాదు, ఆర్టిస్ట్ అయినాక ఏదైనా చేయాలి, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయాలి, నువ్వేం తప్పు చేయట్లేదు, ఒకరిని మోసం చేయట్లేదు, నీది నువ్వు చూయించుకున్నావు అంతే, ఏం లేదు టెన్షన్ పడకు చెయ్యి అనేసి నా డిగ్రీ క్లాస్మేట్స్ బాగా సపోర్ట్ చేశారు. ఇంట్లో నాన్న అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు. సో నేను ఓకే అని చెప్పేసాను. ఓకే, ఇలా లేడీ గెటప్ వేయడం వల్ల మీకు ఎప్పుడైనా షైగా ఫీల్ అయ్యారా? షైగా అంటే ఫ్రెండ్స్ తిరిగేటప్పుడు ఒక్కోసారి అనుకుంటా, ఎందుకంటే ఒక్కోసారి ఫ్రెండ్స్ నేను చూసినంత వరకు మన దగ్గర నాకు తెలిసినంత వరకు అందరూ ఒకేలాగా ఉంటారని కాదు, మన దగ్గర ఏదైనా ఉంటేనే వస్తారు మాక్సిమం. ఫ్రెండ్స్ అయినా సరే ఎన్ని రిలేటివ్స్ అయినా సరే, ఎందుకు మనని కానీ పెంచిన తల్లిదండ్రులైనా నువ్వు 1 రూపీ సంపాదిస్తేనే నీకు ఒక వాల్యూ ఉంటుంది, ఇంట్లో కూడా లేదు అన్నారు అనుకో అసలు ఉండదు. సో అలా ఫ్రెండ్స్ కూడా ఎలా అంటే ఇప్పుడు నాకు యూట్యూబ్ లేనప్పుడు ఎవరు నాతో ఉండేవాళ్ళు కాదు, నేనేం 1 రూపీ సంపాదించేవాడిని కాదు కదా, పైగా నాకంటూ ఏమీ లేదు. సో ఎప్పుడైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి నాకంటూ ఒక ఫేమ్ వస్తుందో ఇప్పుడు అందరూ, అప్పుడు చీతు అన్న వాళ్ళు కూడా ఇప్పుడు దగ్గరకు అవుతున్నారు అనమాట. అంటే నేను అప్పుడు అనుకున్నా, నేను ఓకే మన దగ్గర ఏదైనా ఉంటేనే ఫ్రెండ్స్ వస్తారు, లేదంటే లేదు. రిలేటివ్స్ మాట్లాడని వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడతారు. అంటే ఒకప్పుడు మా వాడు అని చెప్పుకోవడానికి ఇష్టపడని వాళ్ళు ఇప్పుడు మా మరిది, మా కొడుకు, మా తమ్ముడు, మా ఇట్లా చెప్పుకోవడం స్టార్ట్ చేశారనమాట. ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి నాకంటూ కొంచెం మంచి పేరు వచ్చిందో వాళ్ళు. ఓకే, మీకు మూవీస్ లో ఎటువంటి క్యారెక్టర్ చేయాలని ఇష్టం? నాకైతే మూవీస్లలో యాక్చువల్లీ డబల్ రోల్ చేయాలని చాలా ఇష్టం. అంటే బాయ్ గా ఉండి అండ్ గర్ల్ గా కూడా. సో ఎందుకంటే నేను ఫస్ట్ నార్మల్ గా బాయ్ గా ఒక ఫ్రెండ్ రోల్ అలా చేసి, అంటే నా డ్రీమ్ అది మెయిన్ విలన్స్ ని పట్టుకోవడానికి
ఒక ట్రిక్ యూజ్ చేస్తారే, ఆ టైంలో నన్ను పంపించి నాకు అదొక ఆ సీన్ ఎందుకో నాకు పిచ్చి బాగా. సో అలాంటి రోల్ పడాలి అనుకుంటున్నా, చూడాలి. అంటే లేడీ గెటప్ వేసి వేసి నీకు అలా అయిపోయింది అంటారు. యా. అంటే మ్యారేజ్ అయ్యిందా? లేదండి ఇంకా. ఎందుకని? అలా ఏం లేదంటే లైఫ్ సెటిల్ కోసం వెయిటింగ్. ఎందుకంటే వచ్చిన నా వైఫ్ని కష్టపెట్టొద్దు, తను హ్యాపీగా కూర్చొని మంచిగా ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా బతకాలనేది నా గోల్. సో అందుకని నేను సెటిల్ అయిన తర్వాత నాకంటూ బ్యాంక్ బ్యాలెన్స్ అండి, ఓకే హ్యాపీగా ఉండగలుగుతాం అన్నప్పుడు మ్యారేజ్ చేస్తాను. ఓకే, ఒకవేళ మ్యారేజ్ ఫిక్స్ అయింది, సో నువ్వు లేడీ గెటప్ వేయద్దు, నాకు అది నచ్చదు అంటే కనుక ఆమె కోసం మీరు స్టాప్ చేస్తారా మీ వైఫ్ కోసం? అలా ఏం లేదు. అలా అనే వాళ్ళు నేను అసలు చూస్ చేసుకోను కూడా. ఎందుకంటే నన్ను అర్థం చేసుకొని నా గెటప్ని యాక్సెప్ట్ చేసి నువ్వు ఎలా ఉన్నావు ఓకే నో ప్రాబ్లం, అది యాక్టింగే కదా, నాకు ఇష్టం అనేసి యాక్సెప్ట్ చేసిన అమ్మాయిని మాత్రమే మ్యారేజ్ చేసుకుంటాను. ఓకే, మేబీ ఒకవేళ నీ లైఫ్లో అలా దొరకకపోతే సింగిల్గానే మిగులుతావా మరి? చూద్దాం, అది చెప్పలేం కదా, ఉండొచ్చు, ఎవరో ఒకరు రాసి పెట్టి ఉండొచ్చు నాకంటే. కరెక్టే, జస్ట్ లాజిక్ గా అడుగుతున్నా నార్మల్ గా. సో చాలా మంది ప్రతి ఒక్కరు ఇదే అనుకుంటారు, నన్ను ఇష్టపడే వాళ్ళు రావాలి అని అనుకుంటారు. సో ప్రతి ఒక్కరికి అలా ఉంటది. సో నాకు స్మాల్ డౌట్ అంతే, ఏం లేదు. ఒకవేళ నీకు నచ్చినట్టు తను ఉండకపోవచ్చు, అప్పుడు ఏం చేస్తావు? నాకు నచ్చినట్టు తనకు ఉండకపోవచ్చు అంటే ఇంకా చెప్పలేం, తనకు తగ్గట్టు నేను మారిపోవాలి. అదే కదా లాజిక్ మరి. సో ఇందాక అడిగిన క్వశ్చన్ అదే. సో కాబట్టి అప్పుడు సింగిల్ గా ఉండిపోతావా, తన కోసం మారిపోతావా? మాక్సిమం మ్యారేజ్ అవుతే, ఒకవేళ తనకి మ్యారేజ్ అయిన తర్వాత నేను చేయడం నచ్చట్లేదు అంటే తనకు తగ్గట్టు మారిపోతాను. ఓకే, ఎనీవే అంటే వైఫ్ కోసం మారిన మన లేడీ గెటప్ వెంకీ గారు సో బాగా మారిపోతారు. మరి అసలు లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ అసలు నేను నమ్మను కూడా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. లవ్ మ్యారేజ్ అంటావా, అసలు లవ్ అంటారు కానీ లవ్ చేసి పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా తక్కువ, మధ్యలో ఏదో ఒక కారణం చెప్పి విడిపోయే వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉన్నారు. అంటే అలా అందరూ ఉండరు, మాక్సిమం ఉన్నారు. ఇప్పుడు అలా ఉండరు అని అనుకోకు, మాక్సిమం ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయి కూడా అబ్బాయితో ఎలా చూస్తుంటే వాడి సాఫ్ట్వేరా, వాడికి బిల్డింగ్ ఉందా, ఆస్తి ఉందా లేదా, ఇవి చూసి లవ్ చేస్తారు. తీరా ఒకవేళ ఉన్నా కూడా కానీ అంతకన్నా బెటర్ పర్సన్ దొరికారనుకో బ్రేకప్. ఓకే, ఇప్పుడు జనాల్లో మిమ్మల్ని ఒక లేడీ గెటప్ గానే వెంకీ లేడీ గెటప్ అని చెప్పేసి అలానే గుర్తిస్తారు కదా. ఒకవేళ ఇప్పుడు లేడీగా ఇలా వెళ్తున్నారు, ఏమైనా వల్గర్ ఎవరైనా అలా ట్రీట్ చేశారా మిమ్మల్ని? నాకైతే వల్గర్ గా ఎక్కడ ట్రీట్ చేయలేదండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు నిజం చెప్పాలంటే మాకంటే మీరే బాగున్నారు తెలుసా. ఇలాంటి కామెంట్స్ అయితే ఓకే నో ప్రాబ్లం, ఇలాంటి కామెంట్స్ వస్తాయి, ప్రపోజల్స్ వస్తాయి, కానీ వల్గర్ గా ఇప్పటి వరకు నేను ఇప్పుడు షూట్స్ కూడా ప్రెజెంట్ నేను చేస్తున్న గల్లీలో కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్కరు కానీ చాలా ఫుల్ సపోర్ట్. అక్క చిన్న సీన్ ఉంది ఇంట్లో అంటే ఓకే అమ్మా చేసుకో నో ప్రాబ్లం, ఇలా వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు ఇలా 1 hour కానీ 2 hours నా కోసం వదిలేస్తారు. పక్కన గల్లీకి వెళ్ళాలన్నా, ఒకవేళ వెళ్ళినా షూట్ కోసం వెళ్ళినా, ఇక్కడ షూయింగ్ చేసుకోండి ఓకే చేసుకో ఇంకి, నీకన్నా ఎక్కువ ఫుల్ సపోర్ట్. నా వరకు అయితే ఓకే అని చెప్పాలి. నేనైతే వచ్చాను ఫీల్డ్ కి, కొన్ని ఫ్రెండ్స్ వల్ల ఇబ్బంది పడ్డా, నాకు రూమ్ లేని సిచ్యువేషన్ లో ఇబ్బంది పడ్డాను, కానీ వల్గరిటీగా వేరే వాళ్ళ ద్వారా ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడు పడలేదు నేను. ఓకే, ఈవెన్ ఫ్యామిలీలో కూడా ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు? ఎలాంటి ఫ్యామిలీలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఫుల్ సపోర్ట్. ఓకే, అంటే సిబ్లింగ్స్ ఉన్నారా, అక్క చెల్లి? అన్నయ్య, ఇద్దరు అక్క వాళ్ళు మ్యారేజ్ మ్యారీడ్. అంటే వాళ్ళు మీ బావ వాళ్ళు కూడా ఇట్లా సపోర్ట్ చేశారా, లేదంటే మీ తమ్ముడు ఇలా చేస్తాడు? లేదు, ప్రతి ఒక్క బావ వాళ్ళు కూడా సపోర్ట్. అంటే వాళ్ళు కూడా అంటూ ఉంటారు ఎప్పుడైనా సాధిస్తే సాధించి రాగాని ఉట్టి చేలతో మళ్ళీ అయిపోయింది నా వల్ల కాదని బ్యాకప్ అయి రాకు, అలా వస్తే మాత్రం ఇంకా అంటే అలా వస్తే ఊర్లలో ఉంటారు పల్లెటూరు, అలా వస్తే నేనే బతకనించాను నేను, అట్లా అనమాట. ఫుల్ సపోర్ట్, సాధించు, వెళ్ళు. ఒకవేళ నీకు డబ్బుగా మనీ పరంగా ఇబ్బంది ఉంటే చెప్పు, మేము చూసుకుంటాం. ఒకవేళ నాన్న హెల్ప్ చేయకపోతే మమ్మల్ని అడుగు, మేము హెల్ప్ చేస్తాం. అంతేగాని బ్యాకప్ అవ్వద్దు, ట్రై చేస్తూనే ఉండు. ఒక 1 year 2 years ఎన్ని ఇయర్స్ అయినా టైం పట్టి నువ్వు ట్రై చేస్తూనే ఉండు, కానీ బ్యాకప్ అవ్వద్దు. ఫుల్ సపోర్ట్. సూపర్. ఇప్పుడు ప్రెసెంట్ మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు మరి? వ్యవసాయమేగా. వెంకీ గారు, ఇప్పుడు మీరు బయటికి వెళ్ళాలంటే కంపల్సరీ ఆల్మోస్ట్ లేడీ గెటప్ ఉంటేనే గుర్తుపడతారు. బాయ్ గా అసలు మీరు జనాలకి ఎప్పుడు ఇంట్రడక్షన్ ఇస్తారు? అంటే నువ్వు అన్నది కరెక్టే. ఇప్పుడు 8 lakhs సబ్స్క్రైబ్స్ ఉండి ఇంత ఫాలోయింగ్ ఉన్నా కూడా నేను బయటకు వెళ్తే మాక్సిమం గుర్తుపడ్డారు. అంటే ఇప్పుడు నాతో పాటు షూట్ కి తోడొచ్చిన శాండీ గానీ, నా మేకప్ ఆర్టిస్ట్ హర్షిత్, కొందరు ఉన్నారు నా దాంట్లో చేసేవాళ్ళు, మానసక్క, పద్దు అక్క, వీళ్ళంతా. వీళ్ళతో నేను నార్మల్ గా ఎప్పుడైనా బయటికి సరదాగా టీ కాఫీలకు వెళ్తాను, వాళ్ళందరినీ నేను అక్కడే ఉంటా. మీరు వచ్చారు కానీ వెంకటలచ్చక్క ఏది? నాకు ఒక దిక్కు ఎలా అంటే ఓకే
అంటే వాళ్ళని గుర్తుపడతారు, నేను అక్కడే ఉంటా కానీ మళ్ళీ అడుగుతారు అనమాట, మీరు వచ్చారు మరి వెంకటచ్చకి ఏది అని అడుగుతారు. ఓకే నన్ను గుర్తుపట్టట్లేదు అంటే తినే అని వాళ్ళు అన్నారు అనుకో, ఎందుకు అక్క మాతో ఆడుకుంటున్నారు అంటే షూట్లలో ఆడుకొని అలవాటు అయిపోయి మాతో కూడా ఆడుకుంటున్నారు అని రిటర్న్ క్వశ్చన్ వేస్తారు. అలా ఏం లేదు తనే అంటే నమ్మరు. ఓకే లేదు తను బయటికి వెళ్ళింది రాలేదని చెప్పి తప్పించుకుంటారు అనమాట. సో నేను ఒక కాన్సెప్ట్ తీసుకుంటున్నా, నా లైఫ్ స్టోరీ అంటే నా ఫిలిం ఇండస్ట్రీకి ఎలా ఎంట్రీ ఇచ్చా, నా జర్నీ ఏంటి, ఎలా వచ్చాను ఏంటి అనేసి నా లైఫ్ స్టోరీ తీయాలనుకుంటున్నా. సో దాంట్లో నేనే బాయ్గా కనిపిస్తాను కాబట్టి మాక్సిమం అప్పుడు అందరికి తెలిసిపోద్ది అనమాట నేనే అబ్బాయిని లేడీ గెటప్స్ వేస్తున్నాను అనేసి. అప్పుడు అందరి డౌట్ కూడా క్లియర్ అవుద్ది, నేను టోటల్ గా అబ్బాయిని. అండ్ బయటికి వెళ్తే కూడా గుర్తుపడతారు అప్పుడు. సో త్వరలో ఆ స్టోరీతో ముందుకు రాబోతుంది. ఓకే, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ అంటే నేను నమ్మనండి, నాకు అసలు దాని మీద ఒపీనియనే లేదు. ఫస్ట్ నాకు తెలిసి లవర్ ఉన్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. లేదు లేదు అలా నాకు లవరా అసలు, నేను లవ్ చేసేది డాన్స్ యాక్టింగ్, దట్స్ ఇట్ అంతే. వీటిని తప్ప ఎవరిని లవ్ చేయ. ఓకే అండి, ఇంకా ముందుకు మంచి మంచి క్యారెక్టర్స్ మీకు రావాలండి నా తరపున, మా మ్యాక్స్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఒకసారి మా మ్యాక్స్ టీవీకి జరా సబ్స్క్రైబ్ చేయడం చెప్పండి. ఇక హాయ్ హలో. సో దయచేసి ఇప్పుడు నన్నైతే ఎంత ఎంకరేజ్మెంట్ చేసి ఎంత సపోర్ట్ చేస్తున్నారో మన మ్యాక్స్ టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా తనను కూడా అంతే సపోర్ట్ చేస్తారని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, టాలెంట్ ఎక్కడ ఉంటుందో ఖచ్చితంగా మా మ్యాక్స్ టీవీ అక్కడ ఉంటుంది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. నేను మీ శిల్పారెడ్డి.